హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు తాజా సమాచారం ఏంటంటే కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ హెచ్ఆర్ఏ గ్రాడ్యుయేటీ మొత్తం వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే 40% ఫిట్మెంట్ అండి. ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించి ఉద్యోగ ఉపాధ్యాయ నిజ వేతనాలు క్రమంగా తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం 40% ఫిట్మెంట్ ఇవ్వాలి. 5 రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని సిపిఎస్ ఎత్తివేశారు. మన రాష్ట్రంలో సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది. పే రివిజన్ కమిషన్ ప్రభుత్వానికి ఈ మేరకు సిఫార్సు చేయాలి. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 20-25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినా కనీసం ఒక్క ప్రమోషన్కి కూడా నోచుకోలేని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రయత్న పదోన్నతుల స్కేలును 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20, 25 సంవత్సరాలుగా మార్చాలి. 25 సంవత్సరాల రిజర్వ్ సర్వీస్కి ఎస్ఎస్పి 2B స్కేల్ మంజూరు చేయాలి. హై స్కూల్లో ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులు ఎస్జిటి హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ నెలకు 150 మాత్రమే చెల్లిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే టీచర్లకు ఎప్పటి నుంచో ప్రతి నెల 2500 ఇస్తుంది. మన రాష్ట్రంలో కూడా నెలకు 3000 వరకు మంజూరు చేయాలని అయితే రికమెండ్ చేయాలండి. గ్రాడ్యుయేటీ 28 లక్షలకు పెంచాలి. 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 20 లక్షల రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీని చెల్లిస్తున్నాయి. కానీ తెలంగాణలో కేవలం 16 లక్షలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఈ మొత్తాన్ని 28 లక్షలకు పెంచాలి అని రిటైర్మెంట్ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించే కమిషన్ మొత్తం 11 ఏళ్లలోనే ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కమిషన్ చేసిన పెన్షన్ మొత్తాన్ని రీస్టోర్ చేసే కాలాన్ని 15 నుంచి 11 ఏళ్లకు తగ్గించాలి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్నాయి. 35-40 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగాలు పొంది తక్కువ కాలం సర్వీస్కి ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నందున పూర్తి పెన్షన్ పొందే సర్వీస్ని 20 సంవత్సరాలకు తగ్గించాలని కూడా కోరడం జరిగింది. మంచి పీఆర్సీ కోసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలి. ఆ వెంటనే ఉద్యోగ వర్గాల ఆకాంక్షలు అనుగుణంగా పీఆర్సీ వేదిక తెప్పించుకుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ను ప్రకటించాలి అనైతే కోరడం జరిగింది. ఇక హేతుబద్ధంగా హెచ్ఆర్ఏ అనేది స్లాబ్లు ఉండాలి అంటున్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏలో భారీ వ్యత్యాసం ఉన్నది. గ్రామాలకు 16%, మున్సిపాలిటీలకు 18%, అన్ని జిల్లా కేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్ 20%, జీహెచ్ఎంసీ పరిధిలో 24% హెచ్ఆర్ఏ నిర్ధారించాలి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు మూల వేతనం 10%, గరిష్టంగా 8,000 రిమోట్ అలవెన్స్ చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లే మహిళా ఉద్యోగులు, టీచర్లకు 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలి అని అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఏటా 30 సంపాదిత సెలవులు ఎర్న్డ్ లీవ్స్ను మంజూరు చేస్తూ విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం 6 మాత్రమే ఇస్తూ ఉన్నారు. వీటిని 11కు పెంచాలి. నగదు రహిత వైద్యానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి కూడా పథకాన్ని అమలు చేయలేదు. సత్వరం క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధి విధానాలు ఖరారు చేసి అమల్లోకి తేవాలి. అప్పటి వరకు పరిమితి లేకుండా మెడికల్ రియంబర్స్మెంట్ అనుమతించాలి అని అయితే చెప్తున్నారు. ఇక కేజీబీవీ యూఆర్ఎస్ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయి. మరణించిన ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం పథకం కింద ఉద్యోగం కల్పించాలని అయితే కోరడం జరిగిందండి. ఈ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. కొత్త పీఆర్సీ ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ గ్రాడ్యుయేటీ ఇవన్నీ కూడా వారైతే డిమాండ్ చేసిన నేపథ్యము. ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించినట్లయితే వెంటనే ఇవన్నీ అమల్లోకి వస్తాయి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మీకు అందజేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.